కర్నూలు నగరంలో ప్రభుత్వ ఉద్యోగులు, విలేకరుల కోసం ప్రత్యేకంగా టీజీవీ ఛాలెంజర్స్ ట్రోఫీ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ క్రీడా వేడుకలను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ప్రారంభించారు. పోటీలకు ఉద్యోగులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఫిజికల్లీ ఛాలెంజర్స్ క్రికెట్ అసోసియేషన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు డిజబుల్ క్రికెట్ ఇండియా జట్టు మాజీ కెప్టెన్ ఉదయగిరి మహమ్మద్ షరీఫ్ తెలిపారు. అలాగే ఉద్యోగులు రోజువారీ పనుల్లో ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఈ తరహా క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. On the occasion of 25 years completing of disabled cricket, ఈరోజు కర్నూలు జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా టీజీ వెంకటేష్ గారి పేరు ఎందుకు పెట్టామంటే, సార్ గారు రాలేకపోయినారు. బట్ ఈజ్ సోషల్ వర్కర్. సమాజం గురించి ఆలోచిస్తారు, కర్నూలు జిల్లా గురించి ఆలోచిస్తారు, కర్నూలులో డౌన్ ట్రాడన్ పీపుల్ గురించి ఆలోచిస్తారు. వాటర్ దగ్గర నుంచి తీసుకొని ఎంప్లాయ్మెంట్ వరకు ఆలోచించే గొప్ప వ్యక్తి పేరు మీద పెట్టడం అనేది నాకు చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం మాకు ఈ ఈవెంట్కి ఏపీ పోలీస్ అనే వాళ్ళు కీలకంగా పనిచేయడం జరిగింది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆయన చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఈగల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్కే రవికృష్ణ గారు గతంలో ఇక్కడ పనిచేస్తారు ఎస్పీగా. ఇప్పుడు సార్ అక్కడ ఐజీగా ఉన్నారు. ప్రతిరోజు ఫాలోఅప్ చేసి ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా మాకు చాలా సంతోషం.